ఇన్ని రోజులు ఆయన పాటలు దుమ్ము రేపితే ఇప్పుడు ఆయన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఆయన. బాలీవుడ్ ఇండస్ట్రీ మతపరమైన అంశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంగా మలుపు తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో చాలామంది రాజకీయ నేతలు, విహెచ్పి హిందూ సంస్థ, బీజేపీ నేతలు ఏఆర్ రెహమాన్ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంటే, అసలు ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఇంత దిగజారి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, సమాజాన్ని అవమానించే విధంగా మతం గురించి మాట్లాడడం బాధాకరమని చాలామంది మండిపడుతున్నారు. ఇంతకీ ఏఆర్ రెహమాన్ మాట్లాడిన మాటలేంటి? ఇంతగా కాంట్రవర్షియల్ కావడానికి కారణం ఏంటి? ఆయన కావాలని ఈ వ్యాఖ్యలు చేశారా? వాచ్ దిస్. రెహమాన్ తాజాగా బీబీసీ ఏషియన్ నెట్వర్క్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బాలీవుడ్పై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్తో పాటు పొలిటికల్గా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. గత 8 ఏళ్లుగా తనకు బాలీవుడ్లో బాగా పని తగ్గిందన్న రెహమాన్ తనకు అవకాశాలు రావడం లేదన్నారు. దీనికి బాలీవుడ్లో జరిగిన అధికార మార్పిడి కారణమని ఆయన కామెంట్స్ చేశారు. క్రియేటివిటీ లేని వ్యక్తులు ఇప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా వికీ కౌశల్ హీరోగా నటించిన చిత్రం చావాకు సంగీతం అందించిన రెహమాన్ ఆ చిత్రం గురించి, అలాగే బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడం గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. చావా ఒక విభజనవాద చిత్రమని, సమాజంలోని విభజనను అడ్డు పెట్టుకుని ఈ సినిమా సొమ్ము చేసుకుందని తాను భావిస్తున్నానని అన్నారు. కానీ ఈ సినిమాలో శౌర్యాన్ని చూపించడమే ప్రధాన ఉద్దేశమని దర్శకుడు చెప్పారని, మరాఠా యోధుడు సంభాజీ మహారాజ్ గురించి తీస్తున్న సినిమాకు పనిచేయడం గౌరవంగా భావించి అంగీకరించానని రెహమాన్ అన్నారు. కానీ సినిమాలో సుఖూన్ అల్లా, అల్ ములిల్లా వంటి పదాలను ప్రతికూల సందర్భాల్లో కూడా వాడడం తనకు ఎబ్బెట్టుగా తోచిందన్నారు. గత 8 ఏళ్లుగా బాలీవుడ్లో తనకు పెద్దగా పని దొరకడం లేదని, బహుశా దీనికి మతపరమైన కారణాలు ఉండొచ్చని అన్నారు. ప్రస్తుతం సృజనాత్మకత లేని వారి చేతిలో అధికారం ఉంది. సంగీత దర్శకుడిగా తనను ఎంపిక చేసుకున్నాక కూడా వేరే వాళ్లతో సంగీతం చేయించుకున్న సందర్భాలున్నాయని అన్నారు ఏఆర్ రెహమాన్. కాగా రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నుంచే చాలామంది స్పందిస్తూ ఆయన మాటలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఇంత దిగజారి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, సమాజాన్ని అవమానించే విధంగా మతం గురించి మాట్లాడడం బాధాకరం అంటున్నారు. ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఆలోచనలు దేశ భవిష్యత్తుకు మంచివి కాదంటున్నారు. వెంటనే ఏఆర్ రెహమాన్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనలో ఇన్నాళ్లు ఓ కళాకారుడినే చూశామన్నారు. మతపరంగా రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇది సమాజాన్ని అవమానించినట్లే అని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రజలు కానీ మతంతో సంబంధం లేకుండా ఏఆర్ రెహమాన్కు అన్ని రకాలుగా సానుకూలంగా స్పందించారన్నారు. ఆయన్ను అనేక రకాలుగా ప్రోత్సహించారన్నారు. రెహమాన్ను కళాకారుడిగానే చూశారు, కానీ ఆయన హిందూ మతం గురించి, ముస్లిం మతంలోకి వెళ్ళాడా, ఆయన ఇప్పుడు ముస్లిమా అని ప్రజలు ఎప్పుడూ ఆలోచన చేయలేదన్నారు. ఆయన హిందూగా ఉండి ముస్లింగా మారిన ప్రజలు ఆ రకంగా ఆలోచన చేయలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ ఈ ఇష్యూపై తీవ్రంగా స్పందించారు. అవకాశాలు ఎందుకు రావడం లేదో ఏఆర్ రెహమాన్ తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. పరిశ్రమను నిందించడం తగదన్నారు. ఒకప్పుడు దిలీప్ కుమార్గా ఉన్న రెహమాన్ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక అర్థం లేదన్నారు. ఆయనకు అవకాశాలు కావాలంటే మళ్ళీ స్వధర్మం వైపు గర్వాపసి కావాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఏఆర్ రెహమాన్కు ద్వేషంతో కళ్ళు మూసుకుపోయాయని మండిపడ్డ కంగనా రనౌత్, జిఆర్ రెహమాన్, నేను కాషాయ పార్టీకి మద్దతిస్తున్నానని, సినీ పరిశ్రమలో ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాను, కానీ మీ అంత పక్షపాత, ద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తిని చూడలేదు అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. సినిమా విభజనవాదాన్ని ప్రేరేపిస్తుందని తెలిసినప్పుడు అందులో పనిచేసేందుకు డబ్బులు ఎందుకు తీసుకున్నారని వినోద్ బన్సల్ ప్రశ్నించారు. ఇక బాలీవుడ్లో మతపరమైన వివక్ష ఉందనేది అవాస్తవం. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. రెహమాన్ లాంటి చాలా పెద్ద స్థాయి వ్యక్తి, చిన్న నిర్మాతలు ఆయన దగ్గరకు వెళ్ళడానికి భయపడుతున్నారు. అంతే తప్ప మతపరమైన కారణాలు లేవు అని జావేద్ అఖ్తర్ అన్నారు. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు రాజకీయ నాయకులకు సరిపోతాయి, కళాకారులకు కాదని, ఒకప్పుడు హిందువు అయిన రెహమాన్ మళ్ళీ హిందూ ధర్మంలోకి పునరాగమనం చేస్తే పని దొరుకుతుందేమో అని చాలామంది సెటైర్లు వేస్తున్నారు. అయితే ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ రాజగోపాల. మలయాళ చిత్రాలకు సినిమా సంగీత స్వరకర్త ఆర్కే శేఖర్ ఆయన తండ్రి. ఆయన తల్లి పేరు కస్తూరి. అయితే రెహమాన్ తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు ఒక సూఫీ సాధువు చికిత్స అందించారు. తండ్రి మరణించిన తర్వాత కూడా ఆ సాధువు రెహమాన్ కుటుంబాన్ని 6 సంవత్సరాల పాటు ఆదుకున్నారు. ఈ ప్రభావంతోనే ఆ కుటుంబం ముస్లిం మతాన్ని స్వీకరించింది. 1989లో 23 సంవత్సరాల వయసులో ఆయన తల్లి సోదరీమణులతో కలిసి ఇస్లాం మతంలోకి మారారు. దీంతో ఆయన తల్లి పేరు కరీమాగా మారితే ఆయన పేరు అమాన్గా పేరు మార్చుకున్నారు. ఇక తన తల్లి కలలోకి వచ్చి అల్లా రఖా పేరు చెప్పడంతో
దాన్ని కూడా రెహమాన్ పేరుకు జోడించడం జరిగింది.